నమస్తే, వెల్కమ్ టు శబ్దం టీవీ. శబ్దం టీవీ ప్రేక్షకుల కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఉమ్మడి కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అత్తమామలు ఆదరణ కోల్పోయి ఒంటరవుతున్నారు. కొడుకుల కన్నా సంతోషమే లేదు, బిడ్డల కన్నా సంతృప్తి లేదు. పెంచి పెద్ద చేసిన చేతులు దేహి అని అడుకుంటున్నాయి. వీడియో కాల్లో తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. వృద్ధాశ్రమాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో దహన సంస్కారాల ఏజెన్సీలు కూడా పుట్టుకొస్తున్నాయి. భార్యాభర్తల బంధానికి అర్థం తెలియని బతుకులు బతుకుతున్నారు. తల్లిదండ్రులు శత్రువులు అవుతున్నారు, కడతేరుస్తున్నారు, బయటికి నెట్టేస్తున్నారు. ఎందుకీ దౌర్భాగ్యం? రండి చర్చిద్దాం. పెళ్లి అనేది జీవితంలో చివరి అదృష్టం. అది కూడా దురదృష్టమైతే జీవితకాలం వేదనే. పెళ్లి అనే 2 అక్షరాలు ఆడ మగను చివరి వరకు కలిసి బతకాలని సూచించే ఓ క్రతువు. మాంగళ్యం తంతునా నేనా మహజీవన హేతునాం. పురోహితుడు పలికే వేద మంత్రాలకు అర్థం తెలియకుండానే వివాహాలు జరిగిపోతున్నాయి. వివాహం అంటే ఇప్పుడున్న యువతలో అసలు అర్థమే వేరు. పురోహితులు కూడా ఈ వేద మంత్రాల సారాంశాన్ని చెప్పే ప్రయత్నం చేయడం లేదు. వందలుగా తరలి వచ్చిన బంధువులు చెవులో సెల్ ఫోన్, చేతిలో అక్షంతలు వేసి వెళ్ళిపోతున్నారు. బతుకమ్మను అప్రతిష్ట పాలు చేశారు. ఉమ్మడి కుటుంబాలను నాశనం పట్టించారు. ఇప్పుడు హిందూ వివాహ వ్యవస్థను బస్టు పట్టించే కార్యక్రమం నడుస్తుంది. పెళ్లి చూపులు కాగానే ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ఓ దిక్కుమాలిన కార్యక్రమంతో సగం కాపురం చేస్తున్నారు. లక్షలు వెచ్చించి ఈ ఫోటోలో పిచ్చిని నెత్తికెక్కించడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రధానమే. ప్రీ వెడ్డింగ్తో నిలిచిపోయిన పెళ్లిళ్ళు అనేకం ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ ఫోటోల పరిస్థితి ఏంటి? వేరే పెళ్లిళ్ళు చేసుకున్నా సజావుగా సాగుతున్న కాపురంలోకి సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు సడన్గా దర్శనమిచ్చి అనేక సంసారాలు సర్వనాశనం చేసిన సంఘటనలున్నాయి. మరి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ను ప్రోత్సహిస్తున్న దుర్మార్గులు ఎవరు? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? హిందూ వివాహ వ్యవస్థ రానున్న రోజుల్లో ఉంటుందా, ఊడుతుందా? హిందూ వివాహ వ్యవస్థ ఎందుకు జిగజారుతుంది అనే అంశంపై చర్చా వేదిక ఉంది. రండి చర్చిద్దాం. శబ్దం బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నెల 12 ఆదివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్లో